విశ్వాంత్ కదా విశ్వాంత్ భరత్ పాత మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాలేసుకొని అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నాను గాడ్ ప్లేస్ అన్నాను గెలుస్తున్నాను అన్నాను. ఇప్పుడు నేను కలిసిన పోటీలు అంటే కదా దాని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి ఓయమ్మో ఓయమ్మో మలారెడ్డి ఇట్లాడు మలారెడ్డి ఇట్లాడు అని ఇప్పుడు పవర్ వచ్చిందంట. ప్రజాభిప్రాయం అర్థమైనటువంటి మల్లారెడ్డి గారు దాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. తప్పేముంది? ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే వెళ్ళేవా, వాళ్ళ సొంత సునీల్ కనుగోలు లాంటి సర్వే సంస్థలు చెప్తలేవా? మల్కాయగిరిలో ఆశలు వదులుకున్నారు. దింపుడు కల్లంగాడ ఆశ కూడా ఉండే 10 రోజుల క్రితం. ఆ దింపుడు కల్లంగాడ ఆశ కూడా పోయింది వాళ్ళు. అందుకని కాంగ్రెస్ పార్టీ బయట అనకపోవచ్చు, కానీ మల్లారెడ్డి లాంటి వాడు ఏదైనా తెలిస్తే కడుపులో పెట్టుకుంటాడు కాదు కాబట్టి చెప్పిండు. ఈటల గారు నువ్వే గెలవబోతున్నావు, భారీ మేడ గెలవబోతున్నావు అని చెప్పిండు. ఇప్పుడు చెప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితమే ఎప్పుడో గడికేసర్లో ఒక టెంపుల్లో కలిసిండు. అప్పుడు కూడా ఇట్లా చెప్పిండు, నా కొడుకుని నేను ఎంపీ చేద్దాం అనుకున్నా కానీ మీరు వస్తున్నారు, మీరే గెలుస్తారు తప్ప ఎవరు గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఆనాడు కూడా చెప్పిండు. ఇవాళ నాకు వీళ్ళకి ఇక్కడ పోతే నేను 24 ఏళ్ళుగా నా చరిత్ర ఏందో, నా పని ఏందో, నా కష్టం ఏందో, నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో, నేను కరోనా కష్టకాలంలో ఆదుకున్న సందర్భం ఏందో ప్రజల ముందు ఉన్నది. కాబట్టి గివీలు నాకు పోటీనా కథనా? ఇవాళ 100% మల్లారెడ్డి గారు చెప్పింది సత్యం. కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు.